ఓవరాల్గా జనంలో ఎలాంటి స్పందన కనపడింది? దురదృష్టవశాత్తు హత్య జరిగినటువంటి ప్రదేశంలో బాధితుల్ని ఎలా ఓదార్చారు? వీటన్నిటి మీద మనం చర్చలోకి వెళదాం. ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి నిన్న జగన్ గారి టూర్ మీద మీ కామెంట్స్ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి వినుకొండ టూర్కు ఒక రకం చెప్పాలంటే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన ఆ మృతుడి కుటుంబానికి నైతిక ధైర్యంతో పాటు మద్దతు కూడా ఇచ్చారండి. ఎందుకంటే ఆయనకి దారి పొడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజనం చెప్పారు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిన నేపథ్యంలో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి వెళ్ళారు. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం అనేది కొత్త కాదు, కానీ ఈసారి ఈ నేపథ్యం అనేది ఖచ్చితంగా ఆలోచింపదగ్గ నేపథ్యంగా మనం భావించాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక రావణా కాష్టంలా మార్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను నెరవేర్చుకునే విషయంలో భాగంగానే ఆయన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి పరిహారం కూడా, వారి కుటుంబానికి పరిహారం కూడా అందజేయడానికి తెలుస్తోందండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? కొత్త ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులైతే ఇన్ని వందల వేల సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయండి? మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రత అనే స్థానంలో అశాంతి, అభద్రత అనే పదాలు వచ్చి చేరాయి. ఈ రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కాపాడటంలో ఈ ప్రభుత్వం అలాగే హోంశాఖ మంత్రి కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దారుణమైన విషయం ఏంటంటే ఈ శాంతి భద్రతలకు సంబంధించి ఈ గత 40 రోజులుగా రాజకీయ హింసకు సంబంధించిన సంఘటనలు మాత్రమే 5241 జరిగాయండి. ఈ 40 రోజుల్లో 5241 రాజకీయ సంఘటనలు, హింసాత్మక సంఘటనలు. దాంట్లో హత్యలు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి, ధ్వంసాలు ఉన్నాయి, విగ్రహాలు కావచ్చు, శిలాఫలకాలు కావచ్చు, దాడులు ఉన్నాయి, వెహికల్స్ ని దహనం చేసే సంఘటనలు ఉన్నాయి, ఇళ్లు కూల్చివేతలు ఉన్నాయి. ఇంత దారుణంగా బహుశా భారతదేశ చరిత్రలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంత దారుణమైన సంఘటనలు ఎక్కడ జరగలేదండి. ఇది మనం గమనించాలి. ఇది రకంగా చెప్పాలంటే ఇది ఒక డూబియస్ రికార్డుగా ఎన్డీఏకి మిగిలిపోతుంది. మరొక అంశం ఏంటంటే ఈ రషీద్ హత్యకు సంబంధించి కూడా ఆ విజువల్స్ అనేవి చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఈ విజువల్స్ ను ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 25 కోట్ల మంది వీక్షించారు. అంటే ఈ 25 కోట్ల మంది ఈ వీక్షకుల మదిలో ఆంధ్రప్రదేశ్ పడింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఏమైంది ఈ రాష్ట్రానికి అని వారు చెప్పుకుంటున్నారు. ఈ సంఘటన అనేది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదండి. ఈవెన్ జాతీయ మీడియా కూడా ఈ సంఘటనని చాలా ప్రత్యేకమైన వాళ్ళు కోణంతో ఆలోచిస్తూ చాలా ప్రముఖంగా ప్రచురించారు. మీకు ఈ రషీద్ హత్యకు సంబంధించి హంతకుడు, హతుడు ఇద్దరూ కూడా వైసీపీఏ అని ఆంధ్రప్రదేశ్లోని ఒక వర్గం మీడియా, ఎన్డీఏ పాలకులు చెబుతున్నారు. కానీ దానికి భిన్నంగా మీకు జాతీయ పత్రికలన్నీ కూడా హతుడు వైసీపీ, హంతకుడు టీడీపీ అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా ఈ ఎన్డీఏ పాలకులు బుకాయిస్తున్నారు. నిజానికి అంటే ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఏ ప్రపంచంలో ఏ ప్రాంతానికి, ఏ ప్రజలకు కూడా దాపురించకూడదు. ఇది ఒక అంతర్జాతీయ, మనం అనుకున్న నేషనల్ ఇష్యూ కాదండి. ఇది నవ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూగా మారింది. దీని మీద నేడో రేపో ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు, లేకపోతే హక్కుల సంస్థలు దీని మీద కూడా స్పందించినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కేఎస్ఆర్ గారు అయితే ఒక మాట చెప్పండి, ఇప్పుడు రెడ్ బుక్ అని ఇంకోటని మేము అంత చూస్తామని లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అరాచకంగా మాట్లాడేవారు కదా. ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరా? వాళ్ళ మీద ఏమి బాధ్యత ఉండదా? వాళ్ళకి కోర్టులకి వాళ్ళ మీద వెళ్ళే అవకాశం లేదా? కేఎస్ఆర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హింసాకాండ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈ టెర్రరిజాన్ని ఎన్డీఏ పాలకులే
సపోర్ట్ చేస్తున్నారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా. మీకు ఒక ఇది చూపిస్తానండి, మీకు ఒక చిన్న వీడియో. ఇది రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారి అవును సౌండ్ పెంచండి. అదేది నేను కర్ర తీసుకెళ్తానని అన్న వీడియోయేనా? సార్ ఇక్కడ ఈ వీడియో సారాంశం ఏమిటంటే, ఆవిడ చాలా నేరుగా ప్రత్యక్షంగా అంగీకరిస్తోంది, ఈ దాడులు చేస్తున్నది మనవారే, ఇలా చేయటం వలన ప్రభుత్వానికి పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆవిడ చెబుతున్నారు. కానీ అలా చెప్తే ఉపయోగం ఉందండి. వాటిని నిరోధించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏమీ లేవు. నిన్న చంద్రబాబు నాయుడు గారు భారీ వర్షాలు కురిస్తే మనం ఏం చేయాలని చెప్పి ఎస్పీలు కలెక్టర్లతో ఆయన ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టాడే. మరి రాష్ట్రం ఇట్లా రావణ కాష్టంలో రగిలిపోతూ ఉంటుంటే దీని మీద ఆయన ఇప్పటి వరకు ఎస్పీలతో కానీ కలెక్టర్లతో కానీ ఎందుకు ఆయన సమావేశం పెట్టలేకపోయారు? రెండోది, మీరు చెప్పినట్టు చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ అది. ఈ నాయకులు రెచ్చగొట్టి వదిలేశారు. ఫలితంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నీ పరిస్థితి ఏర్పడింది. నారా లోకేష్ ఏమంటాడంటే, ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వారికి అంత ఎక్కువ గుర్తింపిస్తామని చెప్పి ఆయన అంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ అయితే మెడలు మిర్చి పాతేస్తాం, తోలు తీసేస్తాం అని చెప్పి ఆయన అంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే ఖబర్దార్, మాతో పెట్టుకుంటే మీకు పుట్టగదలు ఉండవు, మీ సంగతి తెలుస్తా అని చెప్పి ఆయన అంటాడు. ఏంటంటే ఈ మాటలు ఏమిటి, ఈ చర్యలు ఏమిటి? పురంధేశ్వరి గారు నిన్న ఆవిడ ఒక ప్రకటన చేస్తూ ఆవిడేమంటారంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల గురించి ఆవిడ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీ హయాంలో జరిగిన దురాగతాల గురించి మర్చిపోయారా అంటారు ఆవిడ. అంటే అర్థం ఏమిటి? మీరు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పి ఈ రోజున ఆవిడ అంగీకరిస్తున్నారా? ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దురాఘాతాలను, ఈ హింసాకాండను అరికట్టే విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అవును, కేంద్రం దగ్గరికి వెళ్తా ఉంటున్నారు జగన్. ఒక మాట చెప్పండి, తర్వాత జూపుడు గారి దగ్గరికి వెళ్దాం. కేంద్రం దగ్గరికి వెళ్తా ఉంటున్నారు జగన్ గారు, ఏమన్నా ఫలితం దక్కుతుందంటారా? ఎవరినండి? కేంద్రం దగ్గరికి వెళ్ళి ధర్నా చేయటం ఇవన్నీ చేయబోతున్నారు కదా, ఏమన్నా ఫలితం దక్కుతుందా? సార్ ఇప్పుడు నేను సార్, ఎన్డీఏ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇంత అధ్వానంగా శాంతి భద్రతల పరిస్థితి ఎక్కడా లేదండి. కాబట్టి ఈ విషయాన్ని మోడీ గారు అమిత్ షా గారి దృష్టికి తప్పనిసరిగా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అమిత్ షా గారు ఆయన ఆర్థిక శాఖ మంత్రి గారు, హోంశాఖ మంత్రి. అయితే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తూ అంటాడు ఆయన. కాబట్టి అటువంటి పని చేయకుండా ఆయన శాంతి భద్రతలు రాష్ట్రాలు తగలడిపోయాయి, ఫలితంగా ఎన్డీఏకు కూడా నష్టం కలుగుతోంది అని జగన్మోహన్ రెడ్డి గారి బృందం ఢిల్లీలో చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ఇదేమిటంటే, ఇది చెప్పారు సార్ మీకు, ఇది జాతీయ సమస్య కాదండి, ఇది ఒక అంతర్జాతీయ అంశంగా మారింది. మీకు చెప్పిన రషీద్ అనే ఒక సంఘటన దాదాపు ఇప్పటి వరకు 25 కోట్ల మంది చూశారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇవాళ జాతీయ స్థాయి పత్రికలు కూడా దీని మీద దృష్టి పెట్టాయి. రేపు అంతర్జాతీయ పత్రికలు దృష్టి పెట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఈ హింసాకాండను ఆపాలి. ఈ హింసాకాండకు బాధ్యులైన ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా అవసరమైతే కేంద్రం చర్యలు తీసుకోవాలి, లేకపోతే వాడు జోక్యం చేసుకొని వీరిని వారించాలి. కానీ ఆ పరిస్థితి ఉండకపోవచ్చులండి, వాళ్ళ మీద ఆధారపడిన ప్రభుత్వంగా మారిపోయింది కాబట్టి. కేసర్ గారు మీరు కొన్ని సందర్భాల్లో మీరు కాస్త నిరాశ మారుతున్నారు. కానీ ఈ రోజున వాళ్ళ మీద ఆధారపడిన ప్రభుత్వమే. కానీ ఇక్కడ అందరూ మోడీ గారండి, మోడీ గారు చాణక్యం, మోడీ అమిత్ షా చాణక్యం అందరికీ తెలిసింది. రెండోది, ఈ రోజు రాజ్యసభలో వారు మెజార్టీ కోసం ఇక్కడ వైసీపీ మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి వైసీపీ చెప్పింది వారు ఇగ్నోర్ చేయడానికి ఆస్కారం లేదు.